హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా దేవుడి దయ వల్ల బాగుండాలనైతే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. అదేంటంటే శ్రీ సాయి దివ్య పూజ రెండవ వారం ఎలా చేసుకున్నానో మీకైతే చూపించేస్తాను. అలాగే లాస్ట్ వీక్ శ్రీ సాయి దివ్య పూజ ఎలా చేసుకున్నానో వీడియో అనేది ఉందండి. ఆ వీడియో అనేది ఎవరైనా చూడకపోతే వీడియో ఇక్కడ మీకు లింక్ అయితే పెడతాను. వీడియో చూడండి. దాంట్లో సాయిబాబా గారి పూజ ఎలా చేశాను, నియమాలేంటి, అలాగే ముడుపు ఎలా కట్టుకోవాలి అన్నీ కూడా వీడియోలో క్లియర్‌గా ఉన్నాయండి. ఈరోజు వీడియోలో నేను ఆచరించిన శ్రీ సాయి దివ్య పూజను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందుకే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు మొత్తం అంత క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. శ్రీ సాయి దివ్య పూజ చేసేటప్పుడు ఆకలితో అయితే అస్సలు చేయకూడదండి. ఏమైనా తిని చేయొచ్చు. లేదు అంటే ఏమైనా జ్యూస్, కాఫీ, టీ ఇలా ఏమైనా తీసుకోవచ్చు. తర్వాత మనం పూజ రూమ్‌లో అయినా చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఈశాన్య మూలంలో ఒక పీట ఏర్పాటు చేసుకొని పీటపై కొత్త వస్త్రాన్ని పరుచుకోవాలండి. పరుచుకున్న తర్వాత దానిపైన 3 గుప్పిళ్ళు గాని, 5 గుప్పిళ్ళు గాని బియ్యం పోసి దాంట్లో పసుపు, కుంకుమ అన్నీ వేసుకొని బాబాగారి చిత్రపటాన్ని పెట్టుకొని అయితే పూజ చేసుకోవాలి. అలాగే బాబాగారు పటం పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో విఘ్నేశ్వరుది ఏమైనా విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే పసుపు గణపతిని చేసుకొనైనా పెట్టుకోవాలండి. తర్వాత మీ దగ్గర ఇంకేమైనా బాబాగారి విగ్రహం ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. నా దగ్గర బాబాగారిది విగ్రహము అలాగే బాబాగారి పాదాలు కూడా ఉన్నాయండి. తర్వాత ముఖ్యంగా మనం లాస్ట్ వీక్ ముడుపు కట్టుకున్నాం కదా! ఆ ముడుపు కూడా బాబాగారి పాదాల దగ్గర అయితే పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఫస్ట్‌గా దీపారాధన చేసుకోవాలి. విఘ్నేశ్వర పూజ తర్వాత మన పూజ అనేది బాబాగారిది స్టార్ట్ చేయాలి. పువ్వులేసుకొని పూజ చేయాలని ఏమీ లేదండి. మన దగ్గర ఎన్ని పువ్వులుంటే అన్ని పువ్వులతో చేయొచ్చు. లేదంటే పువ్వులు గానీ ఆల్రెడీ బుక్కులోనే ఉంటదండి మనకి. పువ్వులు గానీ, పువ్వు రేకులతో గానీ పూజ అనేది చేసుకోవచ్చని. ఈ వీక్ తక్కువ పువ్వులే దొరికాయండి. సో, నేను తక్కువ పువ్వులతోనే పూజ అనేది చేసుకున్నాను. అలాగే ప్రతి వారం మన బాబాగారికి ఇష్టమైన పెసరపప్పు కిచిడి అయితే కంపల్సరీగా చేసుకోవాలండి. తర్వాత మనం ఏ ప్రసాదం చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ బాబాగారికి ఇష్టమని బ్రెడ్‌తో చేసిన బన్ అయితే నేను బాబాగారికి పెట్టానండి. దీపారాధన తర్వాత మనం బాబాగారి అష్టోత్తరం చదువుతూ పూజ అనేది చేసుకోవాలి. బుక్‌లో చూపించిన విధంగానే 6 అధ్యాయాలు ఉంటాయండి స్టోరీలు. అవి కంపల్సరీగా చదువుకోవాలి. తర్వాత బాబాగారికి హారతి పాట కూడా ఉంటది. హారతి ఇచ్చేసిన తర్వాత బాబాకి ఇష్టమైన ధూపం అంటే ఎంతో ఇష్టం కదా! ధూపం కూడా కంపల్సరీగా ఉండాలండి. తర్వాత మనం పూజ ఫస్ట్ వారం అనుకుంటాం కదా! ఎన్ని వారాలు చేయాలో అన్ని వారాలు అయితే తప్పకుండా పూజ అనేది చేసుకోవాలి. నేనైతే 5 వారాలు పూజ అనేది చేసుకోవాలనుకున్నానండి. కానీ మీరు నమ్మరు, నేను పూజ చేసుకున్న మొదటి రోజే నేను దేనికోసం పూజ చేస్తానో నాకు మొదటి వారమే నాకు మెసేజ్ రూపంలో అయితే వచ్చిందండి. నేను అసలు నమ్మలేకపోయాను. చాలా హ్యాపీ అనిపించిందండి. బాబాగారి పూజ అంతటి మహిమ ఉంది. శ్రీ సాయి దివ్య పూజ అయితే తర్వాత మనం పూజ చేసుకుంటే మనకి ఏ కోరికలున్నా తప్పకుండా నెరవేరుతాయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియో అనేది షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ వల్ల ఈ వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుందండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నేనేమైనా తప్పు చేసుంటే అది కూడా కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.